సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. అనుకోకుండా ఒక శుభవార్తను అందుకునే వాతావరణం ఉంటుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావములో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మిథున రాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబం కోసం మీరు పడేటువంటి కష్టం సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా మీ జన్మరాశిలో అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభవార్తను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీకు ఆత్మీయులుగా అనిపించేటువంటి వారి యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కేతువు తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు మీరు ఈ నెలలో పూర్తి చేస్తారు.
భగవంతుని ఆశీస్సులు కూడా అందుకోగలుగుతారు. 2025 జూలై మాసంలో మిథున రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి. తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో అనగా మిథున రాశిలో సంచరించడం, ఆ తర్వాత ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే స్థానచలనాలు లాంటివి రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీ మాటల వల్ల తండ్రితో కానీ, అధికారులతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. భాగ్యములో రాహు సంచారం ఉంది కుంభరాశిలో. ఇది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే విదేశీ వ్యవహారాలు సైతం చాలా మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 జూలై మాసానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరారాధన చేయండి. శనివారం రోజు బిల్వాష్టకం చదువుకోండి. జన్మరాశిలో ఉండే రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య భగవాన్ని దర్శించి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి నమస్కారం చేసుకుంటూ సూర్యాష్టకం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుని ఈ మిథున రాశి వారు సుఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది.